తినడానికి తిండి లేక విదేశాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తలెత్తిన కారణంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టినటువంటి మానవ హక్కుల సేవా సంఘం అనేటువంటి మన ఒక ప్రతినిధులు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క ధర్నాకి వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ యొక్క ఉద్యమానికి సహకరించినందుకు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈ యొక్క సమస్యల గురించి ఈ రైతు సంఘం అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎప్పుడు 2001లో. అదే రకంగా అనేక రకాల మీటింగ్లు పెట్టి రైతుల్ని కూడా పిలిచి ఇక్కడ మీటింగ్ వేసి రొయ్యల రైతుల్ని మామూలు అందరు రైతుల్ని కూడా కూర్చోబెట్టి ఒక క్రాప్ నిబంధన ప్రకారంగా చెరువులు చేసుకోండి, బోర్లు వేయొద్దు, బోర్లు వేయకుండా పంటని తీసేసుకుని చెరువులు చేయాలనే విధంగా ఒక రైతులతో కమిట్మెంట్స్ కూర్చోబెట్టి వదలగాలని కాలువ పక్కన ఇళ్ల నుంచి డ్రైనేజీ పైపులు పంటకాలలో పెట్టకూడదని ఏ విధమైన చెత్త చెదాలను పంటకాలలో వేయరాదు, కాలువను ఆక్రమణను గురికాకుండా చేయాలని అంతర్వేది దేవస్థానం నుంచి పశువులను ఊరి మీద వదలకుండా ఎవరి పశువులను జాగ్రత్త తీసుకోవాలని అంతర్వేది దేవస్థానం